ఇదే జాడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమంటే మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని మీరు వ్యతిరేకిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని మీరు సీట్లు అడిగారట, ₹1 అడిగారట సీటుకి, అది నిజమేనా అని ఒక జర్నలిస్ట్ గారు అడిగారు. మీలాంటి ఆయన, నేను అడిగింది ₹1 కదా 5 కోట్లు అడిగాను అన్నాడు. అంటే 5 కోట్లు నీకు ఇవ్వనందుకు, నువ్వు అడిగిన సీట్లు బ్లాక్ మెయిలింగ్, నీకు డబ్బులు ఇవ్వనందుకు, నీకు సీట్లు ఇవ్వనందుకు నువ్వు ఈ రోజున ప్రభుత్వాన్ని ఇలా కులం గొడవలో మతం గొడవలో రేపి అన్యాయంగా ప్రభుత్వంలో అశాంతి క్రియేట్ చేద్దాం. నువ్వు అసలు జడ్జిగా చేసి రిటైర్ అయ్యాను, నీకు తెలిసిన లా ఇదేనా ఒక జ్యుడిషియరీ నుంచి వచ్చిన వ్యక్తి చేయాల్సిన పని? ఒకసారి ఇది వినండి. 5 సీట్లు అడిగారు, 170 దగ్గర 5 సీట్లు, మిగిలిన 170లో పోటీకి నియోజకవర్గానికి 1 కోటి నాకు ఇచ్చేయండి, 170 కోట్లు ప్లస్ 5 సీట్లు అని అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు 1 కోటి కూడా ఈయన కదా, 1 లక్ష కూడా ఈయన అన్నారు, అందుకే వెళ్ళిపోయాడు అని అవతల వర్గం నుంచి వస్తున్న వాదన. సమాధానం సార్, నేను 1 కోటి కాదు 5 కోట్లు అడిగిన, నియోజకవర్గానికి 5 కోట్లు, 5 crores ఇవ్వాల్సిందే, 5 సీట్లు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏమన్నారు, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. 5 కోట్లు ఇవ్వాల్సిందే, 5 సీట్లు ఇవ్వాల్సిందే, వాళ్ళు ఏమన్నారు, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అందుకని లేని గొడవలు క్రియేట్ చేస్తాం, లేని కుల ఘర్షణలు క్రియేట్ చేస్తాం, లేని ఇంత పబ్లిక్ గా చెప్తున్నాడు ఇతను. ఇలాంటి వాడిని వెనకేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇప్పుడు వస్తున్న వైసీపీ కార్యకర్తలు మీరు ఏం బాగుకుందామని, మీరు ఏం సాధిద్దామని, రాష్ట్రంలో మీరు ఏం చేద్దామని. ఇప్పుడు నాకు అన్నిటికన్నా పెద్ద బాధ ఏంటంటే, ఇప్పుడు దేవాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కూర్చున్నానండి, నేను వేళ్ళని ఒక 2-3 బూతులు ఇట్టాను అనుకుందాం జగన్ గారిని, పోయే పరువు నాది కదండి, నా పార్టీది, నా పార్టీ ఆఫీస్ది. ఈ పార్టీ ఆఫీసులో కూర్చున్నప్పుడు ఆ హుందాతనం మనం మెయింటైన్ చేయాలి. మీరు దళిత ముసుగేసుకున్నారు, అంబేద్కర్ అంటున్నారు, దళిత క్రైస్తవులు అంటున్నారు, ఆ ముసుగులో ఉండి మీరు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తా ఉంటే, సనాతన ధర్మాన్ని తిట్టేస్తా ఉంటే, లేదా మరో చంద్రబాబు నాయుడు గారిని తిట్టేస్తా ఉంటే, ఆ బ్లేమ్ మోయాల్సింది ఎవరు? మీ వెనకాతలు ఉన్న జాతి. మీరేటి వేళ ఉంటారు, రేపు పోతారు. రేపు మళ్ళీ జగన్ మీరు డబ్బులు డిమాండ్ చేస్తారు, జగన్ మీరు అడిగిన తర్వాత ఇవ్వకపోతే మీరు జగన్ తిట్టే రకం. మీకు అతనికి సరిపోయింది, అతనికి మీలాంటి వాళ్ళే కావాలి, మీలాంటి వాళ్ళు అతని దగ్గరే సెట్ అవుతారు. కానీ ఈ క్రమంలో కులం మీద, మతం మీద, అలాగే ప్రాంతాల మధ్యలో విద్వేషాలు రేగే పరిస్థితులు వస్తున్నాయండి. ఇలాంటి వాళ్ళని ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేయాలని పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం.